ఐపీఎల్ కు మళ్లీ తెరలేవబోతోంది. మే 17న కలర్ఫుల్ టోర్నీ ఆరంభం కాబోతోంది. కానీ కొన్ని జట్లకు దెబ్బపడేలా ఉంది. ఎంతమంది విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉంటారనేది హాట్ టాపిక్ గా మారింది. వచ్చే నెలలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మొదలు కాబోతోంది. ఈ మెగా ఫైనల్లో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడబోతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సైకిల్స్ లో ఛాంపియన్ గా నిలవాలని ఆస్ట్రేలియా పట్టుదలగా ఉంది. సౌత్ ఆఫ్రికా తొలిసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ ను ముద్దాడాలనుకుంటోంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు ఎంపికైన ఆటగాళ్లు ఐపీఎల్ లో బరిలో దిగుతారా లేదా అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఐపీఎల్ కీలక దశలో ఉంది. ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా కనిపిస్తోంది. కొన్ని జట్లలో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు కీలకంగా ఉన్నారు. ఇప్పటికే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్లను ప్రకటించారు. WTC ఫైనల్ కోసం సౌత్ ఆఫ్రికా ప్రకటించిన 15 మందిలో 8 మంది ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడుతున్నారు. ముంబై జట్లో రికిల్టన్, కోర్బిన్ బాష్ ఉన్నారు. ముంబై విజయాల్లో ఇద్దరు ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న లుంగి ఎంగడి కూడా మళ్లీ సౌత్ ఆఫ్రికా టెస్ట్ టీంలో చోటు దక్కించుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ లో ట్రిస్టన్ స్టబ్స్, పంజాబ్ కింగ్స్ లో ఎన్సన్ ఉన్నారు. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున మర్కరం, గుజరాత్ టైటాన్స్ తరఫున కగిసో రబడా ఆడుతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో వియాన్ ముల్డర్ ఉన్నాడు. ఆస్ట్రేలియా జట్టుకు కమిన్స్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. ట్రావిస్ హెడ్ కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతున్నాడు. అయితే కమిన్స్, ట్రావిస్ హెడ్ ఇద్దరు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బౌలింగ్ విభాగంలో ఆసీస్ బౌలర్ హేజల్వుడ్ ప్రధాన ఆయుధం. జోష్ ఇంగ్లీష్ పంజాబ్ జట్టులో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మిచెల్ స్టార్క్ ఆడుతున్నాడు. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మాత్రం ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అవుట్ అయిపోయాయి. ఐపీఎల్ కోసం ఆసీస్, సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు మళ్లీ భారత్ వచ్చినా ఎప్పటి వరకు అందుబాటులో ఉంటారు? ప్లే ఆఫ్స్ చేరిన జట్లకు అసలు సేవలు అందిస్తారా? లీగ్ దశకే పరిమితం అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్లే ఆఫ్స్ చేరిన జట్లలోని ఆసీస్, సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లను ఆయా బోర్డులు వెనక్కి పిలిచే అవకాశాలు ఉన్నాయని కూడా టాక్ నడుస్తోంది. మొత్తం మీద కీలక దశలో విదేశీ ఆటగాళ్ల సేవలు కోల్పోతే జట్ల ఈక్వేషన్ కూడా మారిపోతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. జట్లు బ్యాలెన్స్ తప్పే ప్రమాదం ఉందంటున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జూన్ 11న లార్డ్స్ లో మొదలు కాబోతోంది. ఐపీఎల్ జూన్ 3న ముగియనుంది.